నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై హీరో విశాల్ స్పందించారు. ఒకరిని ప్రశంసించే క్రమంలో మరొక దిగ్గజ నటుడిని కించపరచడం సరికాదన్నారు. మీపై గౌరవం, మీరు చేసిన వ్యాఖ్యలపై బాధతో ఈ పోస్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విశాల్ తెలిపారు. ఎంజీఆర్ పై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డానని అన్నారు. దిగ్గజ నటుడు కాంతారావును పొగడడం మంచి విషయమేనని చెప్పారు. కానీ తమిళ ప్రజలు దైవంలా భావించే ఎంజీఆర్ ను తక్కువ చేసి మాట్లాడడంతో తనతో పాటు లక్షలాది మంది బాధపడ్డారని తెలిపారు. క్షమాపణ చెప్పమని అడుగుతున్నందుకు తనను మన్నించాలని పోస్టులో చెప్పారు. కానీ భవిష్యత్తులో ఇలా ఎవరు మాట్లాడినా తాను ఇలాగే స్పందిస్తానని స్పష్టం చేశారు. ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు. ఇటీవల కార్యక్రమంతో కాంతారావు గురించి మాట్లాడుతూ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారారు. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ను తీసుకునేవారని, చిన్న చిన్న పాత్రలకు ఏఎన్ఆర్ ను తీసుకునేవారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. కాంతారావు జానపద సినిమాలు చూసి తమిళ హీరో ఎంజీఆర్ వణికిపోయేవారని హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయం పెనుదుమారం రేపాయి. తాజాగా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు నటుడు విశాల్ కౌంటర్ ఇచ్చారు. అసలు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్